గత ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోలేదని విమర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికుల దీర్ఘకాలిక లబ్ధి చేకూరే పథకాల కోసం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గత ప్రభుత్వం 2018లో పవర్లూమ్ కార్మికులకు ఇన్పుట్ సబ్సిడీ లింక్డ్ వేతనాల పరిహార పథకం ప్రవేశపెట్టిందని, కానీ ఈ పథకానికి కేబినెట్ ఆమోదం లేకపోవడంతో నేటి వరకు నిధులు విడుదల కాలేదని చెప్పారు. తమ సర్కార్ 33.23 కోట్ల రూపాయల నిధులను నేత కార్మికులకు 10% ఎన్ సబ్సిడీ రూపంలో టెస్కో నిధుల నుండి విడుదల చేయడం జరిగిందని చెప్పారు. కొంతమంది దళారులు పవర్లూమ్ వస్త్రాలను చేనేత వస్త్రాలుగా విక్రయించినట్లు తమ దృష్టికి రావడంతో విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామని చెప్పారు. గత ప్రభుత్వం చేనేత మిత్ర పథకాన్ని కేబినెట్ ఆమోదం లేకుండా హడావిడిగా ప్రవేశపెట్టడం ద్వారా ఆ పథకానికి కూడా నిధుల విడుదల కాలేదని, ఆర్భాట ప్రచారాల కోసం పథకాలు ప్రవేశపెట్టి చేనేత కార్మికులను మోసం చేయడం జరిగిందని మంత్రి తుమ్మల చెప్పారు. స్టోర్ చేస్తారు సార్, పాడవుతుందని చేసే ఆపరేషన్స్ అంతా వాళ్ళే చూస్తారు.